బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సమస్యలను విన్నవించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పెన్నా నది కరకట్టలు పటిష్టం చేసి కోవూరును వరద ముప్పు నుంచి కాపాడండి. ముదివర్తి పాలనల మధ్య కాచు నిర్మాణ పనులకు మోక్షం. ఊపందుకోనున్న మలిదేవి డ్రైన్ ఆధునీకరణ పనులు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిమ్మల. సాగునీటి కాలువలకు మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్ మాధ్యలో డాక్టర్ నిమ్మల రామనాయని అభ్యర్థించారు. 2 ఏళ్లకు ముందు పెన్నా నదికి వరదలొచ్చి ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఆశ్రమం వద్ద ధ్వంసమైన కరకట్టలను రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ద్వారా పటిష్టపరచవలసిందిగా మంత్రిని కోరారు. గంగపట్నం పల్లిపాడు బ్రిడ్జ్ వవ్వేరు వద్ద కనిగిరి రిజర్వాయర్ కు సంబంధించిన మరమ్మతులు, బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం వద్ద పైడేరు ఎస్కేప్ కెనాల్, వవ్వేరు వద్ద ఈస్టర్న్ కెనాల్ కు సంబంధించిన మరమ్మతులకు సంబంధించి సమగ్ర నివేదిక మంత్రికి సమర్పించారు. కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం హై లెవెల్ కెనాల్, పడుగుపాడు సమీపంలోని నక్కలమెట్ట కాలువ, లేకుంటపాడు సదరన్ కెనాల్స్ పై దెబ్బతిన్న కల్వర్టులు తదితర రిపేర్లకు సంబంధించి వివరాలను మంత్రి దృష్టికి తెచ్చారు. నియోజకవర్గ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గత ప్రభుత్వం పట్టించుకొని సాగునీటి కాలువల దుస్థితిని ఇరిగేషన్ అధికారుల ద్వారా ఎస్టిమేషన్లు వేయించి మంత్రి నిమ్మల రామనాయుడు గారికి గణాంకాలతో కూడిన వినతి పత్రం అందించారు. కోవూరు నియోజకవర్గంలో కుదేలై ఉన్న సాగునీటి కాలువలను పునరుద్ధరించాలంటే 20 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రి నిమ్మలను కోరారు.